హైదరాబాద్లో అనార్గనైజ్డ్ దాన్ని అసంఘటిత, సో సంఘటిత రంగం అనటం అనార్గనైజ్డ్ సెక్టర్. సో అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్కర్స్ లేదా కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి నగరముగా హైదరాబాద్ వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ మనకి ఎన్ఎస్ఓ అనేటువంటిది ఉంటుంది. సో ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఉంటుంది. సో ఎన్ఎస్ఓ అనేటువంటిది వీళ్ళు ఒక మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఎంఓఎస్పిఐలో అనుబంధంగా విధులను నిర్వహిస్తుంటారు. సో వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక పేరు యాన్యువల్ సర్వే ఆఫ్ యూని ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఇక్కడ చూడవచ్చు మీరు. సో యాన్యువల్ సర్వే ఆఫ్ యూని ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 2025 నివేదిక ఇచ్చారు. సో దానిలో హైయెస్ట్ ప్లేస్లో ఎక్కువ మంది ఉద్యోగం పొందినటువంటి, ఎక్కువ మందికి ఉపాధి ఇస్తున్నటువంటి ఒక నగరముగా హైదరాబాద్ నిలిచింది. సో హైదరాబాద్ స్టోరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే కోల్కతా ఉంటుంది సెకండ్ ప్లేస్లో. దేశంలో ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో మనకి కోల్కతా ఉంటుంది అండి. ఓకేనా, సెకండ్ ప్లేస్లో కోల్కతా ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రాంతముగా. ఇక దాని తర్వాత పరిశ్రమల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, అంటే అన్ఆర్గనైజ్డ్ చెందినటువంటి ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి హైయెస్ట్గా కోల్కతాలో ఉంది, సెకండ్ ప్లేస్లో సూరత్ అండ్ థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ఓకేనా, సో హైదరాబాద్లో దాదాపుగా 6,08,325 అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండస్ట్రీస్ ఉన్నాయి.